హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలాజీ. మీరు చూస్తున్నారు బాలాజీ టెక్ 2. ఇవాళ వీడియోలో మనం ఎంఎస్ స్మార్ట్ బల్బ్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. లోపల ఏ కంటెంట్స్ వస్తున్నాయో చెక్ చేద్దాం. అండ్ ఇది ఎలా ఉపయోగపడుతుందో కూడా చెప్తాను. ఇది మీకు ఎంతవరకు వాల్యూ ఫర్ మనీ కూడా చెప్తాను. ఇది చాలామందికి చాలా ఇష్టపడుతుంది, ఎందుకంటే స్మార్ట్ బల్బ్ చాలా స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇందులో ఏ స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బల్బ్కి నార్మల్ ఎల్ఈడి బల్బ్కి ఎంత తేడా అంటే, జస్ట్ మనకి ఇదైతే స్మార్ట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. లైక్ మన వాయిస్ కమాండ్స్తో ఇది ఆపరేట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో అలెక్సా కానీ గూగుల్ అసిస్టెంట్ కానీ ఏదున్నా మన దాంతో వాయిస్ కంట్రోల్తో అయితే దీన్ని యాక్టివేట్ అంటే ఆన్ ఆఫ్ చేయొచ్చు. నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. ఇదైతే 16 మిలియన్ ప్లస్ కలర్స్తో అయితే వస్తుందని వీలైతే మెన్షన్ చేశారు. జస్ట్ మనకు నార్మల్ కలర్స్ ఉంటాయి, అందులో షేడ్స్ అయితే ఉంటాయి. రకరకాల మనకు తెలియని కలర్స్ అయితే ఉండవు. జస్ట్ నార్మల్ కలర్స్లో వేరే వేరియేషన్స్లో అయితే ఉంటాయి ఇది. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న ప్రకారం అయితే 11 ఇయర్స్ లాంగ్ లైఫ్ ఉంటుంది అంటున్నారు. 11 ఇయర్స్ వరకు ఇది పనిచేస్తుంది, బాగానే ఉంటుంది అనేది చెప్తున్నారు. మొబైల్ యాప్ కంట్రోల్ అయితే ఇది పనిచేస్తుంది. ఎంఐ హోమ్ యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలా పేర్ చేయాలంటే, జస్ట్ మనం ఎంఐ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాటిలో మనం ఎంఐ స్మార్ట్ బల్బ్ మనకి ఎగ్జాక్ట్గా మోడల్ అయితే ఎంచుకోవాలి. అంటే మోడల్ అంటే జస్ట్ స్మార్ట్ బల్బ్ కలర్ బల్బ్ అయితే కొడితే వచ్చేస్తుంది. దాన్ని అయితే మనం పేర్ చేసుకోవాలి. వైఫై ఉండాలి. ఇది వాడాలంటే పక్క వైఫై ఉండాలి. మీ ఇంట్లో వైఫై ఉంటేనే తీసుకోండి. బట్ మా ఇంట్లో వైఫై లేదు, కానీ నేను ఎందుకు తీసుకున్నానంటే, నా దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయి. ఒక దాంట్లో హాట్స్పాట్ ఆన్ చేసి ఇంకో దాంట్లో కనెక్ట్ చేసుకుంటున్నాను. హాట్స్పాట్ ఆన్ చేసిన మొబైల్ ఉంటుంది కదా, అదే వైఫై ఈ లైట్ కూడా తీసుకుంటే సేమ్ వైఫై వాడితేనే మళ్ళీ దీన్ని కంట్రోల్ చేయగలం. అది కూడా మైండ్లో పెట్టుకోండి మీరు. అండ్ ఇందులో కంటెంట్స్ అయితే మనకి ఏముండో, బల్బ్ ఉంటుంది అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది. సో నేను టీచ్ చేసేసి లోపల ఏ కంటెంట్స్ వస్తే చూపెడతాను. ఇక్కడ చూపెట్టేస్తాను, ఎందుకంటే దీనికోసం పెద్దగా ఇంకా అవసరం లేదు. ఇంకా దీని మీద చూసుకున్నా మనకి ఎప్పుడులాగే ఇన్నోవేషన్ ఫర్ ఎవ్రీ వన్ అయితే ఉంది. అండ్ ఎల్ఈడి స్మార్ట్ బల్బ్ కలర్ బల్బ్ 9 వాట్స్ బల్బ్ అయితే ఇది. ఓపెన్ చేసేద్దాం. ఇందులో ఇంకేముండో, ఇది బల్బ్ అయితే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఒక చిన్న వెయిట్ ఉంది. నార్మల్ ఎల్ఈడి బల్బ్ ఉంటుంది కదా, దానితో పోల్చుకుంటే చిన్న వెయిట్. అండ్ డిజైన్ అయితే బాగుంది, చూడొచ్చు మీరు కూడా. అండ్ ఇది B22 సాకెట్తో వస్తుంది. అంటే మన ఇండియన్ మోడల్ లైక్ మన ఇంట్లో ఉంటాయి కదా, వాటికైతే సెట్ అయిపోతుంది. అండ్ మనకి ఇంకో విషయం ఏంటంటే, ఇది ఆల్రెడీ మనకి 1 ఇయర్ బ్యాక్ ఐ థింక్ ఇదైతే రీసెంట్గా లాంచ్ చేస్తారు, October 1st. లైక్ మొన్న పవర్ బ్యాంక్ అన్బాక్సింగ్ చేసాం కదా, అది కూడా అప్పుడు లాంచ్ అయింది. ఇది కూడా ఆ టైంలో లాంచ్ అయింది. సేమ్ సారీ ఆ టైంలో లాంచ్ అయింది, దానికి కొంచెం ముందు ఇది మీకు కలర్ బల్బ్ అయితే ఇది 500కి అయితే మనకి వైట్ బల్బ్ వస్తుంది, ఓన్లీ వైట్ బల్బ్. కాకపోతే అది కూడా స్మార్ట్ బల్బ్. ఇది కలర్ బల్బ్ మనకైతే 800కి అయితే వస్తుంది, MI.comలో కానీ ఎంఐ హోమ్ స్టోర్ యాప్లో కానీ. దీని ఎంఆర్పీ ప్రైస్ అయితే 1000 రూపీస్. నేను కొన్నప్పుడు అయితే నాకు 800కి వచ్చింది. ఇప్పుడు కూడా అదే ప్రైస్ అయితే ఉండొచ్చు, ఉంటే మాత్రం చెక్ చేసుకోండి, బై చేయండి అందులోకి. ఇది వీడియో మనకి ఇది కంటిన్యూ చేసే ముందు మీకు ఈ బల్బ్స్లో ఏ కలర్ అంటే మీకు ఇష్టం కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎంఐ హోమ్ యాప్ అయితే రెడీగా ఎక్కించుకొని ఉన్నాం. నేనైతే పేరు కూడా చేసేస్తాను. పేర్ చేసి మళ్ళీ మీకు కంట్రోల్స్ ఏ విధంగా ఉన్నాయో అయితే మీకు చూపెడతాను. ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బంది, మీకు అన్నీ చూపించాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకైతే నేను పేర్ చేసేస్తాను. పేర్ చేసి మీకు ఇందులో ఏ ఆప్షన్స్ ఉన్నాయో కూడా మీకు చూపెడతాను. సో నేను బల్బ్ అయితే పేర్ చేసేస్తా. అండ్ ఇప్పుడు ఇదైతే చూసారా, యాప్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడైతే మనం ఇప్పుడు ఆన్ చేద్దాం. ఆన్ చేయగానే నేను ఆల్రెడీ పింక్ కలర్ అయితే సెట్ చేసేస్తా, నాకు పింక్ అయితే ఆన్ అయిపోయింది. అండ్ మన కలర్స్ చూసుకుంటే ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనకి ఈ విధంగా కలర్స్ అయితే ఉంటాయి. ఈ కలర్స్ మనకు నచ్చిన కలర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నా వాల్ అయితే పింక్ కాబట్టి నేను పింక్ అయితే సెట్ చేసుకున్నా. అండ్ బ్రైట్నెస్ గురించి చూసుకుంటే మనం ఇక్కడ స్లైట్ పైకి కిందకి పెట్టుకుంటే మనకు బ్రైట్నెస్ అయితే మారుతుంది. నేనైతే 50% బ్రైట్నెస్ అయితే పెట్టా ఇప్పుడు ప్రజెంట్. అది మీకు ఇంకా కావాలంటే బాగానే వస్తుంది. ఇప్పుడు మీకు వీడియోలో అయితే క్లియర్గా కనబడకపోవచ్చు, బట్ బయట అయితే నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది లైటింగ్. అండ్ ఇందులో మనకి ఇంకా నేను ఫోన్ అయితే మీకు చూపెట్టలేను, సో నేను మామూలుగా మీకు చెప్తాను, అర్థం చేసుకోండి. కలర్స్ అయితే ఇలా ఉంటాయి. ఫ్లో మోడ్ ఉంటుంది ఇందులోని. ఫ్లో మోడ్ అంటే మనకి అలా కలర్స్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి మన సెట్టింగ్స్ పెట్టుకుని బట్టి. అది స్లోగా స్మార్ట్గా మారుతూ ఉంటాయి. మీ ఆల్రెడీ మీ ఇంట్లో స్మార్ట్ బల్బ్స్ ఉంటుంది, మీకు తెలిసే ఉండొచ్చు దీని గురించి. అండ్ లైక్ మీకు సీలింగ్ లైట్స్ ఉంటాయి కదా, ఆ లైట్స్ కూడా ఇలాగే ఉంటాయి మ్యాక్సిమం. ఇది ఎల్ఈడి బల్బ్, నార్మల్ ఎల్ఈడి. అంటే మీరు అన్నోటి చేయించగలిగినప్పుడు ఇలాంటిది ఏదైనా తీసుకున్నా మీకు అయితే ఆ ఫ్యూచర్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీ కలర్స్ అయితే ఇక్కడ చేంజ్ అవుతూ ఉన్నాయి. మీకు లైట్ కలర్ వల్ల మీకు అయితే పెద్దగా వీడియోలో అయితే కనబడదు. అండ్ వైట్ కలర్ పెడతాను చూడండి. ఇప్పుడు వైట్, ఇదైతే నార్మల్ వైట్ కలర్ ప్రజెంట్ నేను పెట్టేది.
చూసారు కదా ఫ్రెండ్స్, మీకు పేర్ చేసుకుంటే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. యాప్ ఇంటర్ఫేసెస్ చాలా బాగుంది. ఎంఐ హోమ్ యాప్ అయితే ఉంటుంది. మీరు గూగుల్ ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో ఎందులోనే అయితే లభిస్తుంది. మీరైతే అది డౌన్లోడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. యాప్ కూడా ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి. సో నేను చూపించడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కొన్ని ఫీచర్స్ అయితే మీకు చూపించాను. అంతకు మించి చూపించడం కూడా నాకు కొంచెం ఇబ్బంది. బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఓకే, బట్ నాట్ సో మచ్ అనేది చెప్పలేను. ఎందుకంటే నార్మల్ ఎల్ఈడి బల్బ్, వైట్ బల్బ్తో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకైతే. బట్ ఓకే, సరిపోతుంది. మన చిన్న చిన్న రూమ్స్ అయితే ఓకే. అండ్ కలర్స్ విషయం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చాయి కలర్స్ అయితే. మంచి మనం ఏ కలర్ ఎగ్జాక్ట్గా అనుకుంటే ఆ కలరే వస్తుంది. అండ్ రూమ్కి కూడా కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఇది ఒక్క బల్బ్ కాకుండా 2-3 బల్బులు ఉన్నాయి అనుకోండి, ఏదైనా థీమ్ లైక్ మనకైతే కొన్ని థీమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మన ఇక్కడ రికమెండెడ్ థీమ్స్ అని అయితే కొన్ని ఉంటున్నాయి. అందులోకి వెళ్తే మనకి లైక్ సన్ రైజ్, సన్సెట్, మూవీ థీమ్ అండ్ క్యాండిల్స్, బర్త్డే థీమ్ అలా ఉన్నాయి. ఆ థీమ్స్ కరెక్ట్గా మనకంటే ఆ మూడు తెప్పించేస్తాయి. అలాగ అనిపిస్తుంది నాకైతే. పీక్స్లో అనిపించింది అది మాత్రం మీరు కొంట ముందు అది ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చే. మీకు అయితే అది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇందులో మనం చూసుకుంటే చాలా థీమ్స్ అయితే ఉన్నాయి. అది అయితే బాగా నచ్చింది. కరెక్ట్ కలర్, ఎగ్జాక్ట్ కలర్ అయితే మనకు వస్తుంది అవుట్పుట్ అయితే మాత్రం. అండ్ ఆ బల్బ్ అయితే కొంచెం హీట్ అవుతుంది. నార్మల్ బల్బ్స్ అలాగే హీట్ అవుతుంది, ఇది కూడా అలాగే హీట్ అవుతుంది. మీరు అదైతే పెద్ద కంగారు పడవలసిన. అండ్ కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. బల్బ్ అయితే కొంచెం కాస్ట్లీ కాబట్టి కొంచెం. అండ్ హోమ్ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇది వైఫైతోనైతేనే వర్క్ అవుతుంది, మొబైల్ డేటాతోనైతే వర్క్ అవ్వదు. మీకు ఇంట్లో వైఫై ఉన్న పర్లా, లేదంటే 2 మొబైల్స్ ఉన్న పర్లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర సింగిల్ మొబైల్ ఉంది, వైఫై లేదు, నాకు ఇది కొనుక్కోవాలని ఉంది అయితే మాత్రం డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు పెట్టిన కలరు ఇబ్బంది అది. నెక్స్ట్ మీకు వైఫై లేకపోతే అది వర్క్ అవుతుంది. లైక్ అంటే మీకు ఒక కలర్ పెడితే ఆ కలర్ అయితే ఉపయోగపడుతుంది, కానీ అక్కడి నుంచి మళ్ళీ చేంజ్ చేయడానికి కానీ ఎన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే ఏమీ యూజ్ చేయలేరు. ఇంకా ఆ స్మార్ట్ అనుకోవడానికి తప్పితే ఇంకేం లేదు దానివల్ల. ఈ బల్బ్ అయితే నాకైతే బాగా నచ్చింది. పర్సనల్గా నేనైతే చాలా రోజుల నుంచి వాడాక మళ్ళీ ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది. ఫ్యూచర్స్ అనేవి అయితే భలేగా ఉన్నాయి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్ ఉంది, వెంటనే వెళ్ళి బై చేసుకోండి, అదే కొనుక్కోండి. నాకైతే 800 పడింది. 1000 రూపీస్కైనా వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే చాలా సంవత్సరాలు అయితే వస్తుంది అన్నారు. అన్ని సంవత్సరాలు రాకపోయినా మనకు ఒక 5 years వచ్చిన చాలు. కరెంటు పోతే వీడియోస్ ఎత్తున్నప్పుడు వస్తుంది కోపం, ఏడ్సేయమంటారు. ఈ లైటింగ్లో నేను చేస్తే మీకు ఎవరైనా చూస్తారా చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ లైటింగ్తో వీడియోస్ చేస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఇక్కడతో అయితే నేను కంప్లీట్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీయింగ్ నెక్స్ట్ వీడియో. బాయ్ నౌ.